మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి. మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. అట్లాగే ఎగ్జామ్స్ రాస్తున్నారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, సుధీర్మడి ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దర్శించండి, చక్కగా రాయడానికి కృప దయచేయండి, మీరే బలపరచండి. అలాగే మిగిలిన బిడ్డలు కూడా రాస్తున్నారు తండ్రి, సహాయం అందించండి. అలాగే ప్రభా, విదేశాలలో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం, చక్కని ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారిని దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. వారి కుటుంబాలు ఆశీర్వదించమని బలపరచని అడుగుతున్నాం. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం, చక్కని జ్ఞానం, ఆరోగ్యం ఇవ్వండి. డైలీ సరి చేసి చదువుతున్నారు బిడ్డలు ప్రభా, వారిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేతండి. గర్భఫలం కావాల్సిన బిడ్డలకు గర్భఫలాన్ని మీరు సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 35వ కీర్తన మొదటి చరణాన్ని, ఉపోద్ఘాతాన్ని నిన్న చూసాం. ఈరోజు 2-3 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలు 35వ కీర్తన 2వ చరణం, 3వ చరణం. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. చక్కని భరోసా దేవునిలో దొరికింది కీర్తనకారుడైన దావీదుకి. ఏంటా భరోసా అంటే, నా దేవుడు నా పక్షమున నిలబడతాడు, నా దేవుడు నాతో కలిసి శత్రువుల మీదకి యుద్ధానికి లేస్తాడు అని దాన్ని బేస్ చేసుకొని, దాన్ని ఆధారం చేసుకుని అంటున్నాడు, కేడెమును డాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము. సైనికుడు తన శరీరాన్ని కాపాడుకోవడానికి తన చేతితో పట్టుకునేటువంటి ఒక వెడల్పైనటువంటి లోహపు రేకు లాంటిదే ఆ కేడెం అనేది. కొన్నిసార్లు దాన్నే డాలు అని కూడా పిలుస్తారు పాత నిబంధన కాలాల్లో. రాజుల మొదటి గ్రంథం 10-16లో చూస్తే ఆ మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి శత్రువు వైపు నుంచి ఏ విధమైనటువంటి బాణము కూడా, ఏ విధమైనటువంటిది కూడా, విల్లు కూడా దావీదుకు తగలకుండా ఆయన అంటున్నాడు, ప్రభువా, కేడెమును డాలును పట్టుకొని నాకు సహాయం చేయడానికే లేచి నిలబడు. అంటే నన్ను నీ కేడెము క్రింద, నీ డాలు ప్రక్కన నన్ను దాయి, నాకు సహాయం చెయ్యి అని అంటూ ఉన్నాడు. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిము. నాకు ఒక వాగ్దానమి అంటున్నాడు. ప్రభు, నాకు వాగ్దానమి, నేనే నీ రక్షణ అని మాకు వాగ్దానమి, నీకు ఆ మాట సెలవి నాకు చాలు అని చెబుతూ ఉన్నాడు. ఈ వచనాల్లో శపించేటువంటి ఈ ప్రార్థన అంతిమ లక్ష్యం ఏంటంటే, అన్యాయము, అక్రమం అనేది అంతరించిపోవాలి, సాతాను ఓటమి, దేవుని నీతి రాజ్య స్థాపన జరగాలి. ఈ లక్ష్యానికి కొత్త నిబంధనతో సంబంధం ఉంది. నీతిమంతులకు న్యాయం జరిగేలా ప్రార్థించాలని క్రీస్తు చెప్పాడు. నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుము అని విధవరాలి ప్రార్థన మనం లోకాసు వార్త 18లో చూస్తాం. 18:3లో ఆయన అంటాడు కదా, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని ఆమె చెప్పినట్టుగా ఆ విధవరాలి ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు ఆలకించని చెప్తున్నాడు. దేవుడు తను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా అంటున్నాడు. వారికి త్వరగా న్యాయము తీర్చును, తప్పనిసరిగా న్యాయం తీర్చును అని అర్థం. అంటే మామూలుగా ఉన్న వాళ్ళకే ఆ రీతిగా దేవుడు న్యాయం చేస్తూ ఉంటే, దేవుని బిడ్డలై ఉండి, దేవుని మీద ఆనుకున్న వారై ఉండి, దేవుని పరిచయం చేస్తున్న వారై ఉండి, దేవుని పనిలో ఉన్న వారై ఉండి, వారికి వారి మొర్ర వినడా, వారికి ఆయన జవాబు ఇవ్వడా అంటే త్వరగా ఇస్తాడని చెప్తున్నాడు. త్వరగా ఆయన జవాబిస్తాడు. లోకాసు వార్త 18:7లో. అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు వాటితో పోలిస్తే మనకి అక్కడ విషయం అర్థమవుతూ ఉంటుంది. విశ్వాసులు 2 బైబిల్ సిద్ధాంతాలని సమానంగా మనం అనుసరించాలి. ఒకటి, మానవులందరినీ యేసుక్రీస్తు ఇచ్చినటువంటి రక్షణ జ్ఞానంలోకి తీసుకొని రావాలన్న కోరిక బలంగా మనం కలిగి ఉండాలి.
పేతురు 2వ పత్రిక 3:9 చూస్తే అండి, పేతురు 2వ పత్రిక 3:9, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవాలని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే ఆయన రాకడ గురించినటువంటి విషయాలు ఆయన చెబుతూ ఆయన ఇంకా రావట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు. ఇంకా ఆలస్యం అవుతే ఏంటి, కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే మాట చెప్తున్నారని అనుకుంటున్నారు. కానీ ఆయన అసలు యొక్క ఆలోచన చూడండి, ఆయన యొక్క అసలు ఆలోచన చూడండి, అసలు ఆయన యొక్క మనస్సు చూడండి. అందరూ మారు మనస్సు పొందాలని కోరిక, ఎవ్వరు నశించిపోకూడదని కోరిక. ఎంత ప్రభావవంతంగా ఆ మాట ఉందో చూడండి. అందరూ మారు మనస్సు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, ఇంకా కొంతమంది రక్షణ పొందేవారిలో, ఇంకా కొంతమంది మారు మనసు పొందేవారిలో ఉన్నారు. వాళ్ళు ఇంకా రక్షణ పొందాలి, మార్పు చెందాలని. కాబట్టి వాళ్ళ కోసం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిది మనం తెలుసుకోవాల్సిన 2 సిద్ధాంతాల్లో మొట్టమొదటిది, మనుషులందరినీ కూడా యేసుక్రీస్తు ఇచ్చినటువంటి రక్షణ జ్ఞానంలోకి మనం వాళ్ళని నడిపించాలి అనేటువంటి కోరిక ఉండాలి. ఇక రెండవది చూస్తే, దేవుడు దుర్మార్గాన్ని నశింపజేసే తన రాజ్యాన్ని స్థాపించడం చూడాలనే కోరిక కలిగి ఉండాలి. రెండవది, శత్రువులు నశించిపోయి, సాతాననే అపవాది నశించిపోయి, వాడు పూర్తిగా నాశనం అయిపోయి దేవుని రాజ్యమే స్థాపించబడాలి అనేటువంటి కోరిక. ఈ 2 ఉండాలంటున్నాడు. రక్షణ జ్ఞానంలోకి అనేక మంది నడిపించాలి. రెండవది, శత్రువులను ఎదిరించి, అనగా సాతాన్ని ఎదిరించి నిలబడగలగాలి. అది రెండవదని చెప్తూ ఉన్నాడు. తప్పిపోయిన వారి రక్షణ కోసం మనఃపూర్వకంగా ప్రార్థించాలి. స్వార్థను తిరస్కరించిన వారి కోసం మనఃపూర్వకంగా ప్రార్థించాలి, వారి కోసం దుఃఖించాలి. అయితే చెడు లేక దుర్మార్గం జయించబడి సాతాన్ని, వారి అనుచరులను శాశ్వతంగా నశింపజేసేటంత వరకు దేవుని ఉద్దేశ ప్రకారం నీతి, మంచితనం, ప్రేమ స్థాపించబడ్డం అనేటువంటివి మనం తెలుసుకుంటూ ఉండాలి. ప్రకటన 6వ అధ్యాయం 15-17, 19-21 వచనాల్లో ఒకసారి మనం చూస్తే అండి, ప్రకటన 6, 15-17 కలిపి ఉన్నాయి. భూరాజులను, గనులను, సేవ సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండసందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడు అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. వాళ్ళు ఇక మనుషులకి చెప్పేది వాళ్ళు వినరని తెలిసి వాళ్ళ బాధని, వాళ్ళ కష్టాన్ని అంతనే కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నారు. అంటే పర్వతాలకు చెప్తూ ఉన్నారు. ప్రపంచంలో దేవునికి చివరి పరిష్కారంగా ఉన్నది చెడుకు వ్యతిరేకంగా చేయడమే. ఇక చివరిలో అంటున్నాడు కదా, ప్రభువైన యేసు రమ్ము అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత కేడిము డాలు గురించి ఆ విషయాలు తెలియజెప్పడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశారో అలాగే మనం కూడా ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు మన పక్షాన మనతో పాటు కలిపి శత్రువుల మీదకి ఆయన యుద్ధానికి లేస్తాడు. 42వ గ్రంథములో, యెషయా గ్రంథంలో 13వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. 13వ వచనం, యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హోంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనుపరుచుకొనును. కాబట్టి ఆయన మనం ప్రార్థన చేస్తే, మనం అడిగితే, మనం సహాయంగా అడిగితే, ఆయన దగ్గర నిలబడి ఆయనతో పాటు మనం సహకరిస్తూ ఆయన 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 ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మన కొరకు, మన సహాయం కోసం ఆయన లేచి నిలబడతాడు. మనల్ని ఇబ్బంది పెట్టే వారికి అడ్డుగా నిలబడతాడు ఆయన. నేనే నీ ప్రాణమని, నేనే నీ రక్షణని, నేనే నీ ఉద్దేశమని దేవుడు మనకు ఇవ్వడానికి కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. మనం కూడా ప్రార్థిస్తే ఆయన తన యొక్క వాగ్దానం మనకిస్తాడు. అటువంటి వాగ్దానాన్ని పొందుకొని దేవుని ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.